హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాను. సో భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే. సో రైల్వే స్టేషన్కి వచ్చాను, ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాను. బడ్జెట్లో మీరు సికింద్రాబాద్ బడ్జెట్లో మీరు భద్రాచలం వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. బడ్జెట్ ఎంత అవుతుంది, ఎట్లా వెళ్ళాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టోటల్గా వీడియో చూడండి, మీకు ఎంత క్లారిటీ వచ్చేస్తుంది. సో మీ దగ్గర ఒక 2500 ఉంటే మీరు భద్రాచలం వెళ్ళి అక్కడ పాపికొండలు వెళ్ళి రావచ్చు మీరు. సో వీడియో మొత్తం చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ చెట్లలో చెప్తాను వినండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ట్రైన్ స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 230 అట్లా ఉంటుంది. సో ఆ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉంటుంది, భద్రాచలం రోడ్ వరకు ఉంటుంది. సో అక్కడ నుంచి వేరే బస్సు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్ భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ట్రైన్ వచ్చేసి ఎవ్రీడే మున్గూరు ఎక్స్ప్రెస్ అని 11:45కి అట్లా ఉంటుంది. సో నేను 11కి వచ్చేసాను. నా ప్లాట్ఫారం వచ్చేసి 10 ప్లాట్ఫారం వచ్చింది. ప్లాట్ఫారం నుంచి వచ్చిన హాఫ్ అన్ అవర్కి అయితే ట్రైన్ వచ్చేసింది. సో నేనైతే ట్రైన్ ఎక్కేస్తున్నాను. సో ట్రైన్ ఎక్కేసి నా సీట్ నెంబర్ చూసేసుకొని నేనైతే పడుకున్నాను, ఎందుకంటే అప్పటికే అలసిపోయి ఉన్నాను జర్నీ చేసి. ఇట్లా పడుకున్నాను లేదా ఇట్లా తెల్లారిపోయింది. నేనైతే అలారం పెట్టుకున్నాను 5 o'clockకి. అలారం పోయింది, లేచి కిటికీ ఓపెన్ చేసి కొంచెం వ్యూ పాయింట్ అనేది రికార్డ్ చేసిన చూడండి. యాక్చువల్గా 11:30 to 4:30 వరకు జర్నీ ఉండే, బట్ మేము దిగేసరికి 7 అయ్యింది. 2 hours డిలే చేసింది ట్రైన్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. దిగిన వెంటనే కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్కి బస్ స్టాండ్ ఉంటుందండి. సో అక్కడైతే భద్రాచలం వెళ్ళే ఆటోలు ఉంటాయి, బస్సులు ఆగుతాయి. సో దిగంగానే రైట్ సైడ్లో కొంచెం ముందుకు రాగానే బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా, అదే బస్ స్టాండ్ అండి. ఎగ్జాక్ట్గా ప్లేస్ వచ్చేసి మనకు ఆపోజిట్ సింగరేణి సూపర్ బజార్ అని ఉంటుంది, దాని ఆపోజిట్ బస్ స్టాండ్ ఉంటుంది. అయితే బస్ స్టాప్కి వచ్చి డైరెక్ట్ ఆటో ఎక్కేసాను, ఎందుకంటే బస్సులో చాలామంది పబ్లిక్ ఎక్కుతున్నారు. సో మనం అయితే బస్సులో ఎక్కి నిలబడలేము అంత దూరము. సో నేనైతే షేరింగ్ ఆటో తీసుకున్నాను. సో నాకైతే 100 రూపీస్ పడింది ఆటోకి. సో మనం బస్ ఎక్కినా కూడా 80 రూపీస్ టికెట్ ఉంటుంది ఈచ్ పర్సన్. సో అది తీసుకొచ్చి బస్ స్టాండ్లో దింపుతుంది, భద్రాచలం బస్ స్టాండ్లో దింపుతుంది. అక్కడ నుంచి టెంపుల్కి మళ్ళీ ఆటో ఎక్కాల్సి వస్తుంది, 20 రూపీస్ పడుతుంది. సో మొత్తం కలిపి అది 100 పడుతుంది. అదేదో ఆటో ఎక్కినా 100 అవుతుంది. సో డైరెక్ట్ మనం తీసుకుపోయి టెంపుల్ దగ్గరనే దింపేస్తారు మనకు కావాలంటే. ఆటో ఎక్కితే మనకు సీట్ ఉంటుంది, కూర్చోవచ్చు. అదే బస్సులో అయితే సీట్లు దొరకడం కష్టం, నిలబడాల్సి వస్తుంది. జర్నీ 1 hour ఉంటుంది బస్ స్టాప్లోనికి. ఈ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది కొత్తగూడెం నుంచి, అంటే రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం టెంపుల్ దగ్గర. సో అంత దూరం నిలబడలేము కదా. సో ఇది వచ్చేసి భద్రాచలం వెళ్తుంటే గోదావరి బ్రిడ్జ్ అనమాట, కింద గోదావరి నది పోతుంది. సో ఆటోల నుంచి సరిగ్గా కనిపిస్తలేదు, అలా వాటరే లేవు, మొత్తం ఎండిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి అక్కడెక్కడెక్కడ. సో ఆటోల నుంచి అయితే కనిపించట్లేదు వ్యూ పాయింట్. సో తీసాను నార్మల్గా, అదేం కనిపించట్లేదు. అటు కనిపిస్తున్నాయి కదా ఎడ్జ్లకు, అసలు వాటరే లేవు అనమాట, మొత్తం ఇసుక కనిపిస్తుంది. భద్రాచలం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని స్నానం చేసాం ఫ్రెండ్స్ అక్కడనే. అప్పుడు స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్నానం అయిపోయింది ఇప్పుడే. ఇదే మా రూమ్. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ప్రజెంట్ అయితే అక్కడ అవి వెబ్సైట్లో చూస్తే రూమ్లు ఖాళీగా లేవు, అంటే 2 days ముందే బుక్ చేసుకోవాలంట. మనకు తెలియక బుక్ చేసుకోలేదు. సో అయినా మనకు ఫ్రెండ్ వాళ్ళు తెలిసే వాళ్ళు ఉంటే 800లో ఒక రూమ్ వచ్చేసింది, బాగానే ఉన్నది. సో స్నానం చేసి రెడీ అయి ఉన్నాము. ఇక్కడ మన రూమ్ ముందరనే టెంపుల్ ఉంటుంది, చూడండి కావాలంటే ఇదే టెంపుల్. సో ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక మేము తీసుకున్న రూమ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి దగ్గరనే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో గోదావరి నది ఉంటుంది. అక్కడనే స్నానం చేసిందంట. మనకు తెలియక
నేను రూమ్లో స్నానం చేశాను. సో ఆ గోదావరి నది దగ్గరికి వెళ్దాం రండి, చూద్దాము అక్కడ గోదావరి నది ఎట్లా ఉన్నది అనేది చూద్దాము. సో టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ గోదావరి నదిలో స్నానం చేసి వెళ్ళాలంట. మనకు కూడా సరిగా తెలియదు నాకు కూడా. సో నేనైతే రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి బయటకు వచ్చేసిన. బట్ గోదావరి నది చూద్దామని అయితే వెళ్తున్నా నేనైతే గోదావరి నది దగ్గరికి. సో మీరు కూడా చూడండి గోదావరి. నాకు తెలియదు గోదావరి నదిలో స్నానం చేసి టెంపుల్కి వెళ్తారని అందరూ. మనకు తెలియక నేనైతే రూమ్లో స్నానం చేసిన, రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. చాలామంది గోదావరిలో స్నానం చేసి బయటకు వస్తున్నారు, అక్కడనే స్నానం చేసి టెంపుల్కి వస్తున్నారు వాళ్ళంతా. ఇది వచ్చేసి గోదావరి రివర్ అన్నమాట. గోదావరి రివర్ దగ్గరికి వచ్చినారు ఇప్పుడు చూపిస్తారండి. ఇది గోదావరి నది అండి, గోదావరి నది ఇది. ఇప్పుడు గోదావరి నది చూసి వచ్చి కొబ్బరికాయ తీసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరికాయ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టోటల్ సెట్ 100 రూపాయలు అంట. సో అదండి. టెంపుల్లో ఫోన్కి వే ఎక్కడ ఉందో చూడాలి. ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. దర్శనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. సో ఇప్పటికైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళేదారి. ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం అయితే చేసుకొని వచ్చేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనం పోయినాము. 100 రూపాయల దర్శనం, ప్రత్యేక దర్శనం కూడా ఉండే, బట్ జనాలు ఎవరు లేక ఫ్రీగానే వెళ్ళిపోయినాము. ఫ్రీ దర్శనం మీదనే వెళ్ళినాము. ఫ్రీగా దర్శనం చేసుకొని ఫ్రీగా చూసేసాం దేవుణ్ణి. మంచిగా, చాలా మంచిగా అనిపించింది. చాలాసేపు ఉన్నాం అక్కడ. ఇప్పుడు పర్ణశాల పోవాల్సి వస్తుంది. అక్కడ పర్ణశాల పోయి అక్కడ అన్నీ విజిట్ చేసి వస్తాము. దర్శనం అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది, చాలా మంచిగా జరిగింది. దర్శనం అయితే చూడడానికి మంచిగా ఉన్నది. మొబైల్ అలాగే ఎలవలేవు కాబట్టి మనం మొబైల్ తీసుకెళ్ళలేదు. బయటకు వచ్చి మళ్ళీ మా రూమ్కి వచ్చిన. మా రూమ్కి టెంపుల్ ముందరనే ఉంది. డైరెక్ట్ రూమ్కి వచ్చేసినాం. రూమ్కి వచ్చి వీడియో తీద్దామని ఇక్కడనే రూమ్ దగ్గరనే వీడియో తీస్తున్నా. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నది కదా, అదే టెంపుల్. అక్కడ ఇటు నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినాము. చాలా బాగుంది టెంపుల్. లోపల కూడా చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. బాగుందండి. వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి. ఒకసారి బ్యాక్ కెమెరా పెడితే చూడండి మీరు. ఇదేనండి టెంపుల్. మనం ఇక్కడికి టెంపుల్కి వస్తే ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళి సో ఇటు రైట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది లోపల. ఈ మెయిన్ టెంపుల్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయటకు రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే అయిపోతుంది. ఇట్లా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి రావాలండి. ఇక్కడి నుంచి ఇదే టోటల్ వ్యూ ఇక్కడ నుంచి. ఇది ఇక్కడ మా రూమ్ ఉంటుంది. రూమ్ కంచి తీస్తున్నాను చూడండి. ఇట్లా చూడండి, బాగుంది.